హలో అండి, ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చాలా ఈజీగా చేసేసే రెసిపీ అనమాట. నేను చెప్పినట్టు మీరు ఫాలో అయితే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎంత సింపుల్గా చేశాను. అండ్ ఫిష్ ఫ్రై కోసం మనం ముందుగా కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. కార్న్ఫ్లోర్ అనేది 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే కారం అనేది 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, ఫిష్ మసాలా అనేది దొరుకుతుందండి. సో అదన్నా వేసుకోవచ్చు, లేదా గరం మసాలా అయినా వేసుకోవచ్చు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు. నేను ఇక్కడైతే చూపించలేదు, కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు 2 వేసానండి. సో వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కర్డ్ వేసుకోవాలన్నమాట. కర్డ్ అయినా వేసుకోవచ్చు, లేదా లెమన్ అన్నా పిండుకోవచ్చు. నా దగ్గర లెమన్ లేదు కాబట్టి నేను కర్డ్ వేసాను. వేసిన తర్వాత తగినన్ని వాటర్ పోసి కొంచెం ముద్దలా అనమాట పేస్ట్ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో పేస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత మన ఫిష్ పీసెస్ ఉంటాయి కదండి, సో నేను అవన్నీ కూడా ప్లేట్లో వేసుకున్నాను. సో ఆ మసాలా అంతా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా ఈ ఫిషెస్కి బాగా పట్టేలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఫిషెస్కి అయితే నేను మొత్తం పెట్టించేసాను. సో దీన్ని నేను ఒక 30 to 45 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. సో పక్కన పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల పేస్ట్ అనేది, మనం రాసిన పేస్ట్ అనేది ముక్కలకి బాగా పడుతుంది అనమాట. సో ఇలా పెట్టుకున్న వాటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే మీ ఇష్టం, డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదా నార్మల్గా ప్యాన్ మీద వేసి తక్కువ ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ ఎందుకు వేసాము అని అంటే మనం రాసిన పేస్ట్ అయితే ఏదైతే ఉందో అది విడిపోదు అనమాట. ఆయిల్కి ఏమాత్రం అంటుకోదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ని తక్కువ పీలుస్తుంది. సో అందుకోసం నేను కార్న్ఫ్లోర్ వేసాను. మీరు కార్న్ఫ్లోర్ వేయకపోతే ఏంటంటే మనం పీస్ వేస్తాం కదండి, ఎంత మ్యారినేట్ చేసి పక్కన పెట్టినా ఆయిల్లో పీస్ వేయగానే దాని మీద ఉండే మన పేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా నూనెలోకి వెళ్ళిపోతుంది. ఆ నూనె వేస్ట్ అయిపోతుంది. అండ్ మనం ఫ్రై చేసినా అంత చికాకు అయిపోతుంది అనమాట ఆయిల్ మొత్తం. సో దానికోసం ఏంటంటే నేను కార్న్ఫ్లోర్ కలిపాను. కార్న్ఫ్లోర్ కలపడం వల్ల ఆ పేస్ట్ అనేది ముక్కకు అతుక్కుని మనం తింటున్నప్పుడు కూడా భలే క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ అలాగే పీస్ని వేసిన వెంటనే తిప్పేయకూడదండి. ఒక 10 to 15 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. అది పూర్తిగా ఫ్రై అయిపోతే దానికి అదే ఈజీగా వచ్చేస్తుంది. లేదనుకోండి కింద ప్యాన్కి అతుక్కుపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.